ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ, We are monitoring. Everybody should have a clarity. ఈ క్లారిటీలో ఫైల్స్ డిస్పోజల్ ఈజ్ వన్. దేర్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ డిలే కాకుండా ఉండడానికి అది ఎంత ఫాస్ట్ గా మనం చేయగలిగితే అంత ఫాస్టర్ మీరు ఏదో స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అంటున్నామో ఆర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాడ్ చేస్తుంది. ఆల్ కలెక్టర్స్ మీ జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్ లైన్. తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట్ర రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ, జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటర్. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జిఎంని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడీస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి, అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఒక ప్రాసెస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు.
ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధినే తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదినం రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేస్తున్న గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.